అవమాన భారం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా జోలపల్లి మండలంలో చోటు చేసుకుంది. వడ్కాపూర్ గ్రామానికి చెందిన ఐలవేని రంజిత్ అదే గ్రామానికి చెందిన బెల్ట్ షాపులో మద్యం తాగేందుకు వెళ్ళగా సదరు షాపులో డబ్బులు పోయాయని నిర్వాహకుడు రంజిత్పై దొంగతనం మోపినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా బాధితుడి ఒంటిపై ఉన్న బట్టలు మొత్తం విప్పించి తనిఖీ చేసినట్టు తెలిసింది. జరిగిన అవమానంతో మనస్తాపానికి గురైన రంజిత్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా తమ్ముడు మాట అంటే పడడు సార్. తమ్ముడు మాట అంటే పడడు. మొన్న కళ్ళుకు పోయిండట. కళ్ళు పోయి 240 రూపాయలు ఇచ్చి కళ్ళు తాగి కౌంటర్ కాడ వాటర్ ఉంటే తీసుకొని తాగినందుకు వాడిని డబ్బులు తీసిరని అన్నారు సార్. అన్నోళ్ళని నువ్వు నీ అన్ని బట్టలు ఇప్పి వచ్చిన వాళ్ళు మనకి ఇచ్చి అనిపించింది సార్. ఇక నిన్న ఫోన్ మొన్న కరీంనగర్ పోయి చదువుకున్నది పని చేసుకుందాం అనుకున్నారు సార్. ఆ నుండి ఫోనే వచ్చిందో మనకి ఏమనిపించిందో వచ్చి కథ ఇంటికాడ పని చేసింది సార్. వాళ్ళు చేసుకుంటూ తిన్నట్టు వాళ్ళకి ఏం చేస్తారో చెయ్యిర్రి. మా తమ్ముడికి కాలు ఇరిగింది. మా అమ్మ దిగి పనికి పోదు. మా తమ్ముడు చేస్తూడు చచ్చిపోయాడు సార్. ఏం చేస్తారో చెయ్యిర్రి. ఇక గవర్నమెంట్ ఏదైనా చేయాలి సార్. ఐలవేనా రంజిత్ అని అటకపూరు గ్రామం, మా బామ్మారిది కొడుకే. ఆ పిల్లగాడు 6వ తారీఖు రోజు బెల్ట్ షాపుకు పోయి 240 రూపాయలు ఇచ్చి ఒక బీరు తీసుకొని తాగి అక్క నేను వెళ్ళేస్తానే టైంలో నువ్వు 400 రూపాయలు మా డ్రాలకెళ్ళి తీసినావని చెప్పి ఈ పిల్లగాన్ని బనాయించినాక అక్క నేను 240 నీకు ఇచ్చి నేను బీరు తాగినా కానీ నేను డ్రాలకెళ్ళి పైసలు తీయలేదు అని అంటే నీ బట్టలు మొత్తం మేము చెక్ చేస్తామంటే చెక్ చేసుకొని రారి అని అంటే వాళ్ళ భర్త సంతు రజిత కూడా వాళ్ళు డిమాండ్ చేసినాక వాళ్ళు చెక్ చేసుకుంటే బట్టలు దొరకకపోతే వాడిని బహిర్గతంగా మొత్తం డ్రైవర్ కార్ నుండి లేకుండా బట్టలు ఇప్పి వాడిని అవమానించి మరి బట్టలు ఇప్పిరు కదా పైసలు లేవు కదా అని అడిగితే ఇప్పిన మాకు అనుమానం వచ్చి అని అన్నోలే ఇప్పడం కారణం మీకు ఎంత ధైర్యం అని చెప్పి ఆ పిల్లగాడు మనస్తాపం చెంది నిన్నటి రోజున ఉరి పెట్టుకొని చావడం జరిగింది. దాని గురించి తగిన న్యాయం చేసేరాక